జడ శ్రవణ గారు మంచి న్యాయశాస్త్రం చదువుకున్నారు, న్యాయబద్ధంగా మాట్లాడతారు అనుకుంటాం, కానీ ఎప్పుడు మాట్లాడినా అన్యాయబద్ధమే. ఒకసారేనండి 21కి 21 సీట్లు మీకు 100% మీకు స్ట్రైక్ రేట్ రావడానికి కారణం కేవలం మీకు చంద్రబాబు నాయుడుకి హిందువులు మాత్రమే ఓట్లేశారని మీరు చెప్పదలుచుకున్నారా? కేవలం ఇంకా క్రిస్టియన్లు, ముస్లింస్ మీ ఓట్లు మాకు అవసరం లేదు, మీకు ఏం జరిగినా మాకు సంబంధం లేదు, మీరు మీ సమాజం వేరు మా సమాజం వేరు, మీ మతం వేరు మా మతం వేరు, మీ సాంప్రదాయం వేరు మా సాంప్రదాయం. ఎవరన్నారయ్యా మీ మతం వేరు మా మతం వేరని? ఇది సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అంటూ అన్న నందమూరి పెట్టిన పార్టీ. ఇక్కడ మతాలకి పెద్దపీట లేదు, కులాలకి పెద్దపీట లేదు. కులరహిత మతరహిత సమాజ నిర్మాణమే కూటమి జయం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఏ కులం గురించి అయినా మాట్లాడారా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారా? ఎవరూ మాట్లాడని దాన్ని మీరు అనుభవించుకుంటే ఎట్లాగా? అన్ని కులాలు ఓట్లేస్తేనే మీకు 151 వచ్చాయి గతంలో. అలాగే అన్ని కులాలు అన్ని మతాలు గౌరవించి ఓట్లేస్తేనే కూటమికి 164 వచ్చాయి. ఈ నిజం తెలుసుకోకుండా లా ఎట్లా చదువుకున్నారండి బాబు? లా పుస్తకాలు బాధపడతాయి సార్.